నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో రోటరీ క్లబ్, బీజేఆర్ మైనింగ్, సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సైకిల్ స్టాండ్, డైనింగ్ హాల్ ని ప్రారంభించిన డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి. 17 లక్షలతో స్కూల్ విద్యార్థులకు ఈ వసతి కల్పించినట్లు రోటరీ క్లబ్ నిర్వాహకుల వెల్లడి. తెనాలిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం. వేలాది మంది భక్తులు పాల్గొనాలని శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ పిలుపు. కరపత్రాలను ఆవిష్కరించిన నిర్వాహకులు. పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాలు. 51 మంది పుణ్య దంపతులు వ్రతాన్ని ఆచరించినట్లు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ వెల్లడి. తెనాలి మండలంలో ప్రశాంతంగా ముగిసిన 6 నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఎన్నికైన అభ్యర్థుల ప్రకటన. తెనాలి మండలంలో 6 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. నేలపాడు, పెదరావూరు, కటివరం, కొలకలూరు, తెనాలికి సంబంధించి ఎన్నికలను పూర్తి చేశారు. తెనాలి మండలంలో నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. మొత్తం 6 నీటి సంఘాలకు ఎన్నికలు జరగగా ఎన్నికల ప్రక్రియను ఎంఆర్ఓ గోపాలకృష్ణ పరిశీలించారు. కొలకలూరు, నేలపాడు, కటివరం, పెదరావూరు, తెనాలి 1, 2కు సంబంధించి 6 నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం వచ్చిన ఫలితాల్లో నేలపాడు అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా అయినంపూడి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్గా మధు శ్రీనివాసరావు, తెనాలి నీటి సంఘానికి అధ్యక్షులుగా ఈదర శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్గా సయ్యద్ ఆదం షఫీలు ఎన్నికయ్యారు. ఇదే విధంగా నేలపాడు 1 నీటి సంఘానికి సంబంధించి పెంబసాని శ్రీనివాసరావు అధ్యక్షుడిగాను, వైస్ ప్రెసిడెంట్గా చందు సోమయ్య, అలాగే పెదరావూరు నీటి సంఘానికి సంబంధించి పాలడుగు ప్రశాంత్ అధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్గా కొడాలి సురేష్, కటివరం నీటి సంఘానికి సంబంధించి అధ్యక్షుడిగా నాగం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా అన్నే రమేష్ బాబు, ఇక కొలకలూరు నీటి సంఘానికి సంబంధించి గద్దె పిచ్చయ్య అధ్యక్షుడిగాను, వైస్ ప్రెసిడెంట్గా బొద్దులూరి సుబ్బారావు ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును నిర్వహించారు. గుడ్ మార్నింగ్ అందరికీ. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మన తెనాలి మండలంలో మనకి 6 నీటి సంఘాలు ఉన్నాయి. అట్లాగే టీసీలు 72 ఉన్నాయి. అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అట్లాగే సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఉదయం 6 నుంచే విధుల్లో పాల్గొన్నారు. కట్టెవరం, కొలకలూరు, పెదరావూరు ఆ గ్రామాల్లో 3 నీటి సంఘాలకి, అట్లాగే మనకి ఇక్కడ ఎన్ఎస్ఎస్ హై స్కూల్లో నేలపాడు, తెనాలి 1 and 2కి మొత్తం 3 చోట్ల కూడా మొత్తం మన మండలంలో 6 చోట్ల నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉదయం నుంచి మన తెనాలి రూరల్ సిఐ గారు వెల్లం శ్రీనివాసరావు గారు, అట్లాగే మన 2 టౌన్ సిఐ గారు రామునాయక్ గారు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాయకులు కూడా చక్కగా సహకరించారు. ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది, అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. చక్కగా అన్ని చోట్ల ఒక మంచి సహృద్భావ వాతావరణంలో యునానమస్గా జరుగుతున్నట్టుగా ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక 1 అవర్లో ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యి డిక్లరేషన్ అదంతా కూడా మన ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లీట్ చేస్తారు. తెనాలి మండల ప్రజా పరిషత్తు సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పనికి ఆహారం పథకంపైన, నిరంతర విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై సభ్యులతో చర్చించి ఆమోదం తెలిపారు. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. ముఖ్యంగా సమావేశంలో కుక్కల బెడద, వాటి నివారణ చర్యల గురించి చర్చకు రాగా నిరంతర విద్యుత్ సరఫరా గురించి కూడా సభ్యులు లేవనెత్తారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు పనికి ఆహార పథకంపై సమీక్ష నిర్వహించారు. ఇంతేకాకుండా మండల గ్రామాల్లో జనరల్ ఫండ్ 15వ ఆర్థిక సంఘం నిధులతో ₹1 కోటి మేర అభివృద్ధి పనులకు సమావేశం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ కోడూరు స్వప్న, రమాదేవి, ఇన్ఛార్జి ఎంపీటీఓ శ్రీనివాసరావు, మండల పరిషత్ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సర్వసభ సమావేశానికి ముఖ్య అంశాలు కుక్కల బెడల మీద చర్చ, అలాగే నిరంతరం విద్యుత్ సరఫరా, అలాగే పాఠశాలలకు విద్యార్థులు క్రమశిక్షణ అనే చర్చ మీద, అలాగే పనికి ఆహార పథకం చర్చ, అలాగే
గ్రామాల్లో ₹1 కోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. దానికి కూడా గ్రామాల్లో మన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడానికి లేదు. టైడ్ అన్టైడ్ అని 2 విభాగాలుగా విడగొట్టి వాటిలో డ్రింకింగ్ వాటర్, అట్లాగే ఎస్డబ్ల్యూపీ షెడ్ మెయింటెనెన్స్ కానీ, మరి స్వీపర్స్ కాదు, వీళ్ళకి మిత్రాలకు కానీ, వీళ్ళకి షెడ్ మిత్ర కానీ, వీళ్ళకి కానీ ఇంత రేషియోలో జీతం ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి అని చెప్పి అన్నారు. ఆ రేషియో ప్రకారమే దానికి లోబడే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అది. అట్లాగే ఈ మధ్య స్వర్ణ పంచాయతీ పెట్టారు. స్వర్ణ పంచాయతీలోకి వచ్చేసరికి పంచాయతీలో ఎన్నెన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి క్లియర్గా ఆన్లైన్లో ఎవరెవరు హక్కుదారులను చూడటానికి, ఇంటి బౌండరీస్ ఎలా ఉన్నాయని చెప్పని, ఎంత ఎఫెక్టివ్ ఉందని క్లియర్గా అందులో చూపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడి మరి ఎటువంటి అనారోగ్యం పాలవకుండా ఉంటారు కదా, ఈ యాక్షన్ తీసుకురావడం జరిగింది. మరి హౌస్ ట్యాక్స్ అనేది త్వరగా మనాళ్ళు కలెక్ట్ చేస్తే కనుక పంచాయతీ కార్యదర్శులందరూ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం నిరంతరంగా కృషి చేసి అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకుండా కృషి చేయాలని రోటరీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి సూచించారు. శనివారం స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా బీజీఆర్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సైకిల్ స్టాండ్ మరియు డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో కొత్తగా నిర్మించిన సైకిల్ స్టాండ్ మరియు డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తెనాలి రోటరీ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆయన వివరించిన పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు తాము అనుకున్న కార్యసిద్ధికి కృషి చేయాలని, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజం ప్రకృతికి దూరం అవుతోందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఒక మొక్క నాటి దాన్ని పెంచాలని, అదేవిధంగా తమ తల్లిదండ్రులకు కూడా చెట్ల ఆవశ్యకతను తెలిపి ఇంటి వద్ద జరిగే అనేక కార్యక్రమాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేసేలా చూడాలని విద్యార్థులకు సూచించారు. జీబీఆర్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరియు రావి సాంబయ్య మున్సిపల్ పాఠశాల పూర్వ విద్యార్థి చుండూరు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ తమ చదువుకున్న పాఠశాలకు తిరిగి సేవ చేసే అవకాశం లభించడం ఎంతో అదృష్టమని, పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తారని అన్నారు. తన తండ్రి తల్లి జ్ఞాపకార్థం వివేకానందుని నిలువెత్తు విగ్రహం పాఠశాలలో ప్రతిష్ఠించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అధ్యక్షులు విసి రెడ్డి బాలకోటిరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంలోనే కాకుండా పట్టణాలను వదిలి గ్రామాల్లో సైతం పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి జరుగుతుందని, దీనికి సహకరించిన జీబీఆర్ కంపెనీ డైరెక్టర్లను ఆయన అభినందించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెనాలి మరియు హైదరాబాద్ రోటరీ క్లబ్ల ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు రూపొందించుకుని వాటి అమలుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు ప్రసంగిస్తూ తెనాలిలోనే 17 లక్షల విలువతో మున్సిపల్ బాలుర పాఠశాలలో సైకిల్ షాపు మరియు డైనింగ్ హాల్ నిర్మించడానికి సహకరించిన జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ మరియు జీబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాభి తదితరులు ప్రసంగించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు. తదనంతరం స్కూల్ పూర్వ విద్యార్థి చుండూరు విజయానంద్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్మాణ కమిటీ ఈదర వెంకట పూర్ణచంద్, మల్లాది అర్జున్, జీవి నారాయణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కాకుమాన్ ఉపేంద్ర, రొటేరియన్స్ గుత్తా వెంకటరత్నం, కన్యగంటి మురళి, చేతన్ రాజ్ కొఠారి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నేను పనిచేస్తున్నటువంటి కంపెనీ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారు చాలా సహృదయంతో మన మున్సిపల్ హై స్కూల్కి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ సైకిల్ స్టాండ్ అండ్ లంచ్ హాల్ చాలా అవసరం అని భావించి వారు నిర్మాణానికి ముందుకు వచ్చారు. వారి మన రోటరీ క్లబ్ వైకుంఠపురం, రోటరీ క్లబ్ హైదరాబాదు, జూబ్లీ హిల్స్ వారు ఎంతో సహాయ సహకారాలతోటి అతి తక్కువ సమయంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇది నిర్మాణమై రెడీ అయింది.
ఇది మన స్కూలు యాజమాన్యానికి కానీ పిల్లలకు కానీ తర్వాత మన టీచర్లకు కానీ అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందని కలకాలం దీన్ని సేవలు వాళ్ళు పొందుతారని మేము భావిస్తున్నాం. మేమంతా అనుకున్నాం, మా కుటుంబ సభ్యులం సో ఇది చక్కగా జరిగింది. ముఖ్యంగా మాస్టర్ గారు, చక్రవర్తి మాస్టర్ గారు మాకు చాలా సహకరించారు. ఆయనే పాపం వెళ్ళి దగ్గర కూర్చొని విగ్రహం తయారు చేయించి అన్నీ చేశారు. అలాగే స్కూల్ యాజమాన్యం కానీ టీచర్లు కానీ అందరూ సహకరించారు. రోటరీ క్లబ్ వారు ప్రత్యేకించి మాకు ఈ విషయంలో ఎంతో సహకరించారు. సో అందరికీ నా ధన్యవాదాలు, మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, మరి బీజీఆర్ కంపెనీ వాళ్ళు కలిసి ఒక బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి ఎండలో అయినా వానలో అయినా ఒక మంచి కూర్చుని భోంచేసే ప్లేసు ఏర్పాటు చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అతి తొందరలో అంటే లెస్ దెన్ 2 monthsలో ఇది తయారు చేశారు. అంటే దృఢ సంకల్పం ఉంటే ఎంత తొందరగా అయినా మనం పనిచేయవచ్చని వాళ్ళు నిరూపించారు. సో మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ బెస్ట్ విషెస్ టు ద చిల్డ్రన్. వాళ్ళు చక్కగా చదువుకోవాలి. ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి గారు ఈ డైనింగ్ హాల్ కమ్ సైకిల్ స్టాండ్ భవనానికి ఓపెనింగ్ సందర్భంగా చేసే సందర్భంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం గారు, మా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, సెక్రటరీ గారు, అలాగే పూర్ణచంద్ర గారు, వీరంతా ఒక మంచి కార్యక్రమం పెట్టాలని ఈరోజు నిశ్చయించారు. అదేంటంటే అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బ్యాన్ పిలిపించి ఇప్పుడు దాదాపు అందరూ ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నేను ఈ శుభ సందర్భంగా నేను విన్నవించుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయండి, ఆపదల్లో ఉన్న వారిని రక్షించండి. అదేవిధంగా మా రోటరీ క్లబ్లో సభ్యులుగా జాయిన్ కావండి. సొసైటీకి, సంఘానికి, సమాజానికి రోటరీ సంస్థలో చేరే సభ్యులుగా అయితే మనం సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకోవచ్చని. ఈరోజు 14వ తారీఖు తెనాలి హై స్కూల్ ప్రాంగణంలో మా బీజీఆర్ మైనింగ్ అండ్ కంపెనీ తరఫున 14,80,000 ఖర్చు పెట్టి డైనింగ్ హాలు, సైకిల్ షెడ్ కట్టించడం జరిగింది. సో ఇక్కడ అవసరం తెలిసినప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్కి వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళ ద్వారా ఇక్కడికి ఆర్థిక సహాయం అందించడం, తర్వాత ఇక్కడ తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు దగ్గరుండి రికార్డ్స్ టైంలో 55 రోజుల్లో ఇది కంప్లీట్ చేశారు. అక్టోబర్ 19th ప్రారంభమైన ఈ వర్క్ ఈరోజు ఇక్కడ పూర్తి చేశారు. చాలా సంతోషం. దీన్ని వినియోగించుకొని పిల్లలందరూ మంచిగా చదువుకుంటారని ఆశిస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటిది ఏమైనా సహకారం కావాలంటే చేయడానికి మేము ముందుంటామని చెప్పుకుంటూ మాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చేపడుతున్న సమయపాలన మాసోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ అప్పలరాజు, గుంటూరు డిపో అధికారి ఎం రవకాంత్ తెనాలి డిపోని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు సమయపాలన మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తెనాలి ఆర్టీసీ డిపోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ అప్పలరాజు సందర్శించారు. డిపోలోని కార్మికులతో ఆయన మాట్లాడారు. దూర ప్రాంతం వెళ్లే బస్సులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. మార్గ మధ్యంలో ఉండే పికప్ పాయింట్లో కొద్దిసేపు ఆపుకుని వెళ్ళుటకు అవకాశం ఉంటుందని, తద్వారా రూట్లో ఉన్న ప్యాసింజర్లను ఎక్కువ మందిని ఎక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సమయపాలన మాసోత్సవాలంటే 1 నెల కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. అన్ని సర్వీసులు సమయపాలన పాటించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అత్యధిక ఆదాయం తీసుకొచ్చిన 3 కండక్టర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతేకాకుండా నగదు ప్రోత్సాహ బహుమతిని కూడా అందించారు. అదేవిధంగా గ్యారేజ్ నుండి ఏసీ మెకానిక్ వి జోష్బాబు, అన్కాల్ డ్రైవర్ అత్యధిక కేఎంపీఎల్ తీసుకొచ్చిన కేఎస్ కృష్ణలకు కూడా ప్రశంసా పత్రాలు, నగదు పారితోషికాన్ని ఇచ్చి సత్కరించారు. డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐజే ప్రసాదరావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ అభిరామ్ నాయక్, అలాగే ట్రాఫిక్, గ్యారేజ్ సిబ్బంది, అన్ని యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ విజిట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఈ సమయపాలన మాసోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. గత నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ సమయపాలన మాసోత్సవం సందర్భంగా బస్సులు డిపార్చర్స్ ఫ్రమ్ బస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం దాని తాలూకు ముఖ్య ఉద్దేశం.
ఈ మాసోత్సవం సందర్భంగా చాలా వరకు ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాదాపు 98-99% డిపార్చర్ పంక్చువాలిటీ సాధించడం జరిగింది. అలాగే తద్వారా అరైవల్ పంక్చువాలిటీ కూడా పెంచేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా దగ్గరున్న హైర్ బస్సు డ్రైవర్సు, అలాగే కొంతమంది కొన్ని డిపోల్లో ఆన్ కాల్ డ్రైవర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సేఫ్టీ ఆస్పెక్ట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాసెంజర్స్తో ఎట్లా ప్రవర్తించాలి చేయటం స్టార్ట్ చేశాము. లాస్ట్ మంత్ 16th స్టార్ట్ చేశాము. దాదాపుగా చాలామంది కంప్లీట్ అయినారు. ఈ మంత్ ఎండింగ్ అలా చేయడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే నెలలో మనకి ఈ యాక్సిడెంట్లు రీత్యా కొంత తగ్గేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. తెనాలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ వికనాస శ్రీనివాస ట్రస్ట్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ హనుమత్ వ్రత మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. స్థానిక షరాబజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన వ్రత కార్యక్రమంలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వ్రతాన్ని ఆచరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు వేదాంతం నాగమారుతి వైదిక క్రతువును ఆగమోక్తంగా నిర్వహించగా ఆధ్యాత్మికవేత్త ములుకుట్ల విశ్వనాథ శర్మ శ్రీ హనుమత్ వ్రత విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పవిత్ర శ్రీ హనుమత్ వ్రతమును పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. భక్తులందరికీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ్ల ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ హనుమత్ వ్రత మహోత్సవంలో 51 మంది దంపతులు పాల్గొని వ్రతాన్ని ఆచరించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, దేవాదాయ శాఖ ఈవ హరిప్రసాద్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు మాజెట్టి వెంకటేష్, కట్టమూరి రమణకుమార్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబజార్ నందు మేము చూసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా మార్గశిర మాసం త్రయోదశి నాడు జరుగు హనుమత్ వ్రతములు ఈరోజు దిగ్విజయంగా జరగడం జరిగింది. సుమారుగా 70 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో మరియు ప్రధాన అర్చకులు మున్సిపాలిటీ ధర్మకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ వ్రతదీక్షా మహోత్సవం ఈ రోజున ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆలయంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ గారు, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క వార్షిక హనుమత్ వ్రతదీక్షా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత స్థాపన కార్యక్రమం, హనుమత్ గాయత్రి హోమము, మంజుసూక్త హోమము, విశేషంగా నాగవళి దళార్చన నిర్వహించడం జరిగింది. సాయంత్రం అనేక మంది భక్తులు పాల్గొని ఈ సామూహిక వ్రతదీక్షా మహోత్సవంలో పాల్గొని హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. తెనాలిలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి విఎస్ఆర్ కాలేజీ కాలవగట్టు రోడ్డులోని వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ పక్కనే ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. వేలాదిగా భక్తులు ఈ దీక్ష మహోత్సవాల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణుమొలకల విజయలక్ష్మి, బాలేశ్వరరావు దంపతులు, తన్నీరు సీతారామాంజనేయులు, జానకీదేవి, ఈదర కోటేశ్వరరావు, లేళ్ల ఉమాదేవి, పూషాడపు శివయ్య మాస్టారు, తన్నీరు చిన్నమ్మాయి, షణ్ముఖ జ్యువెలర్స్ పెనుగొండ వెంకటేశ్వరరావు, గుదిమెళ్ల సీతారామాచార్యులు, కెమిస్ట్రీ లెక్చర్ కోటిరెడ్డి, విష్ణుమొలకల శ్యాంసుందర్రావు, సోమరౌతు నాగేంద్రయ్య, పూషాడపు వెంకట్రావు, ఉగ్గం పున్నారావు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనకి మార్గశీర్ష మాసం ఆరంభమైంది. మార్గశీర్ష మాసం అంటేనే గోదాదేవి చేసినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవం ఆరంభమవుతుంది రేపు సోమవారం ఉదయం నుండి. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేయటం ద్వారా ఏమిటండి ప్రయోజనం అంటే, మనమెవరో మనం తెలుసుకోగలుగుతాం, మన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. లోకంలో పాడి పంటలు సుఖంగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, మానవుల మధ్య ప్రేమ అనురాగాలతో నిండి ఉండాలని, మన మాట కూడా ప్రేమతత్వమైనటువంటి మాట ఉండాలని, చిలక పలుకులాగా ఉండాలని గోదాదేవి చిలకను పట్టుకుంటుంది. అంటే ఒక చిలక పలుకులాగా మన మాట ఉండాలి, అంటే ఎంతో మధురంగా ఉండాలి. ఇవన్నీ సమాజానికి అవసరమైనటువంటిది. లోకం ఎంతో విశాలమైనటువంటిది. ఈ విశాలమైనటువంటి లోకానికి గోదాదేవి చూపినటువంటి ఒక మార్గం ధనుర్మాస వ్రత మహోత్సవం. అంటే శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించటం. ఇంకా మన అనేక మంది జీర్స్వాముల యొక్క మంగళాశాసనములతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది 11వ సంవత్సరం. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మన శరణాగతి గోష్ఠి కమిటీ సభ్యులు. వారందరూ కూడా మంగళాశాసనం చేస్తూ 50 మంది భాగవత శిఖామణులు, ఆస్తికులు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంటుంది. మరలా సాయంకాలం 5 గంటల దగ్గర నుంచి 8 గంటల దాకా కార్యక్రమాన్ని తిరుప్పావై ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ తెనాలి, గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ చర్యను తప్పుపట్టింది. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు అమానుషమని తెలంగాణ ప్రభుత్వం తీరును తెనాలి, గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వ్యాఖ్యానించింది. శనివారం మీడియా సమావేశంలో ఫ్యాన్స్ నాయకులు మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్టును తప్పుపట్టారు. గతంలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాజకీయ సమావేశాల్లో, సినిమా ఫంక్షన్లో రిలీజ్ సందర్భంగా ఇటువంటి సంఘటనలు జరగలేదా అని వారు ప్రశ్నించారు. సంజయ్ థియేటర్ వద్ద జరిగిన సంఘటనలను ఒక నిండు ప్రాణం పోయినందుకు చింతిస్తున్నామని చెప్పారు. అయితే బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి అల్లు అర్జున్ అని వారు పేర్కొన్నారు. అల్లు అర్జున్కు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు పెసర్లంక రమణ, చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా మాజీ అధ్యక్షులు కుర్రా శ్రీను, అశోక్ యాదవ్, కుంభం బాలాజీ, కుర్రా జస్వంత్, మహమ్మద్ రషీద్, సయ్యద్ మస్తాన్, సయ్యద్ జాజు, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం కారణం, నిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కారణంగా ఈరోజు గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అందరూ ఒకటి గమనించాలి. అల్లు అర్జున్ గారు నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఆయన్ని అక్రమంగా నిన్న 12:30కి అరెస్ట్ చేసి పెద్ద ఏదో అంతకుడికి మళ్ళీ ఆయన పోలీస్ వాహనంలో మధ్యలో కూర్చోబెట్టి అడావుడిగా ఆయన్ని పెద్ద క్రిమినల్ లాగా తీసుకెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన చేసిన తప్పేంటి? అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు ముందు రిలీజ్ అయింది. కామన్గా పబ్లిక్తో పాటు హీరోలు కూడా సినిమా చూడవచ్చు, తప్పలేదు.
సంజయ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక 2వ తారీఖుకే ఆ సంజయ్ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ గారు ఇట్లా సినిమా ఫ్రీ రిలీజ్ చేస్తామని పర్మిషన్ తెచ్చారు. ఆ టయానికి అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ అంతా ఆ టీం కూడా సినిమాకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా క్రౌడ్ వచ్చింది అల్లు అర్జున్ చుట్టానికి. ఇప్పుడు ఒక విషయం, ఒకళ్ళు ఎవరైనా చనిపోతున్నారని తెలిస్తే అల్లు అర్జున్ రారుగా. అనుకోకుండా ఆ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఒక ఫ్యామిలీ అక్కడ చుట్టానికి వచ్చి ఒక బాబు, ఆ ఫ్యామిలీ ఉన్న బాబుకి దెబ్బలు తగిలి వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు ఆ తొక్కిసాట్లో. ఆయన అల్లు అర్జున్ గారు కావాలని ఏది చేయలేదు, కానీ అల్లు అర్జున్ గారిని మీరు అక్రమ అరెస్ట్ చేయడం చాలా తప్పు. దీని మీద మీరు ఎమ్మటనే విచారణ జరిపించి అల్లు అర్జున్ గారిని నిందితుడిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు అన్న వ్యాఖ్యల్లో ఇంతవరకు ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా, ఏ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినా, ఏ ఎలక్షన్ మీటింగ్స్ జరిగినా, పబ్లిక్ మీటింగ్స్ జరిగినా ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగలేదా? అప్పుడు ఏమైంది సార్ ఈ చట్టం తన పని తను చేసుకెళ్ళింది అన్నారు. అప్పుడు ఏమైంది ఈ చట్టం? ఈరోజు ఒక అల్లు అర్జున్ గారికే వచ్చిందా ఈ చట్టం? ఆ రోజు ఎక్కడ అరెస్టులు చేయలేదే. ఈరోజు అల్లు అర్జున్ గారిని అట్లా అరెస్ట్ చేయడం కరెక్టేనా సార్? మీరు దయించి సినిమా వాళ్ళు ఎంతో కష్టపడి మనలాంటి వాళ్ళు ఒక 3 గంటలు రిలాక్స్ కోసం సినిమా చూస్తాం. మనకెంత ఆనందం ఇచ్చే సినిమా హీరోలని, సినిమా ఇండస్ట్రీని మనం ప్రోత్సహించారు సార్. దయచేసి మీరు ఎమ్మటనే దీని మీద చర్య తీసుకుని అల్లు అర్జున్ గారిని. మొన్న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు సినిమా చూడటానికి వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ వాళ్ళ బాబు తొక్కిసలాటలో ఇబ్బంది జరిగి మహిళ చనిపోవటం, బాబుకు గాయాలు జరగటం ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యం ఇలాంటివి జరగకూడదనే కోరుకుందాం. కానీ దానికి ఒక వ్యక్తిని కావాలని చెప్పి కక్షపూరితంగా ఒక వ్యక్తిని కావాలని ఎవరు అలా జరగాలని కోరుకోరు, అలా జరగాలని కూడా అనుకోరు. ఆయన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వచ్చి సినిమా చూసే హక్కు ఉంది. అలానే ఆయన వచ్చాడు. గవర్నమెంటు ప్రొటెక్షన్ ఇవ్వలేక సిస్టమ్ ఫెయిల్ అయ్యి ఆ సిస్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్కడికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మీద నెట్టేసి మా గవర్నమెంట్ తప్పు లేదు, ఆయన రావటం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి గవర్నమెంటు ప్రొటెక్షన్ ఇవ్వలేక వాళ్ళు చేసుకున్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మంచి పరిణామం కాదు. ఆయన ఇంకా బాధ్యతాయుతంగా ఆ కుటుంబానికి 25 lakhs డొనేట్ చేశాడు. ఆ కుటుంబానికి ఆ పిల్లలకు అండగా ఉంటానని ప్రకటించాడు. కెపాసిటీని బట్టి, అతని క్రేజ్ను బట్టి అతను రెమ్యునరేషన్ తీసుకుంటాడు. దానికి వాళ్ళు ఏమన్నా యుద్ధాలు చేశారా? యుద్ధాలు ఎందుకు చేస్తారండి? వాళ్ళు ఎంటర్టైన్మెంట్ స్టార్స్. మనం మైండ్ రిలీఫ్కి 3 గంటలు సినిమాలు చూస్తానికి, వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి ఉన్న స్టార్స్ అంతే. వాళ్ళు యుద్ధాలు చేసే వాళ్ళు రియల్ హీరోస్, వీళ్ళు రియల్ హీరోస్. దీనికి వాళ్ళ కంపారిజన్ చేసేస్తే యుద్ధాలు చేసేది ఓన్లీ సైనికులే. మరి రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టినప్పుడు జనాలు చనిపోతున్నారు. దానికి ఏ కారణం చేత? ఇప్పుడు ఏదన్నా ఒక గుడో, మసీదో, చర్చో అక్కడ కూడా తొక్కిసలాటలు జరుగుతాయి. మొన్న యూపీలో ఏదో ఒక బాబాకి ఒక తొక్కిసలాట జరిగి 120 మంది చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా? కావాలని చెప్పి రాజకీయ కక్షపూరితంగా ఒక ఇంటర్నేషనల్గా ఎదుగుతున్న తెలుగోడిని భయపెట్టాలి, కింద పెట్టాలి అని అనుకుంటే అది జరగదు. ఆయనకి ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాము, ఆయనకు సపోర్ట్గా నిలబడతాము. వి స్టాండ్ విత్ అల్లు అర్జున్. పట్టణంలోని గాంధీనగర్లో కుసుమ హరినాథ్ మందిరంలో కుసుమహార 154వ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తోట భజన బృందంచే జయ హరినాథ్ జయ కుసుమకుమారి జయ అను నామాన్ని ఆలపించారు. స్థానిక గాంధీనగర్లోని కుసుమ హరినాథ్ మందిరంలో కుసుమహార 154వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తోట భజన బృందంచే జయ హరినాథ్ జయ కుసుమకుమారి జయ అంటూ నామాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, సుజాత మోహన్ రావు, గుడి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏ మాట చెప్పినా ఆమె అక్షరాల ఆచరించిన మహనీయురాలు, నిజమైన భక్తురాలు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నేను అనేక సమస్యలు సమాజంలో ఎదుర్కొని
సమాజ శ్రేయస్సు కోసం ఆశ్రమం పెట్టడం జరిగింది. ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత అనేక సమస్యలు వస్తాయి. మంచి చేసేటప్పుడు వచ్చే సమస్యలు పరిష్కరించడమే ఆశ్రమం ధర్మాలు. ఒకానొక విషయంలో నేను అమ్మ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పా. నీకేంటి పరిస్థితి అంది. అమ్మ ఇదే అన్న. తక్షణమే నువ్వు భోజనం చేసావని. చేయలేదమ్మ. ముందు భోజనం చెప్పాలి. భోజనం చేసి కావలసినటువంటి డబ్బు ఇచ్చి ముందు అది పరిష్కారం చేసుకోమని ఆమె ఆచరించింది. కాబట్టి నిజమైన భక్తురాలుగా సహాయం చేయగలిగిన పరిస్థితి అని వస్తే సహాయం చేయండి. భగవంతుడు మనకు 10 రెట్లు సహాయం చేస్తాడు. భగవంతుని అవతారము దుర్గుణాలు రూపమాపడానికి అవతరిస్తాడు. వైద్యుడు వైద్యం చేయడానికి వస్తాడే కానీ వేరే విషయం మీద రాడు. అదేవిధంగా జన్మరాహిత్యం చేసుకోవాలంటే త్యాగము ఉండాలి, ధర్మం ఉండాలి, సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎటువంటి పరిస్థితులను ఎవరిని ద్వేషించకూడదు. అందరికీ శుభం జరగాలి. శ్రీ కుసుమకుమారీదేవి 154వ జన్మదినోత్సవాన్ని ఈరోజు వేడుకగా జరుపుకుంటున్నాము. ఎవరు ఈ కుసుమకుమారీదేవి అని చెప్పేసి అందరికీ అనుమానం వస్తుంది. కుసుమకుమారీదేవి హరనాథులు సోనాముఖి గ్రామంలో పుట్టి పశ్చిమ బెంగాల్లో జన్మించారు. అయితే వాళ్ళు ప్రపంచానికి ప్రేమని నేర్పడానికి దంపతులుగా మన ముందుకి ఎట్లా జీవించాలో నేర్పించడానికి అవతరించడం కృష్ణావతారం ఈ కుసుమహరనాథులుగా జన్మించారు. అయితే ముఖ్యంగా ఈ రోజున చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరూ కోరికలు తీరట్లేదు, మేమేమనుకున్నా జరగదు, మాకన్నీ కష్టాలు, మాకన్నీ బాధలు అని చెప్పి అనుకుంటున్నారు. కష్టాలు బాధలు అనేవి సముద్రంలో అలల్లాంటివండి. వాటి గురించి అసలు మనం పట్టించుకో అవసరమే లేదు. అయితే వాటిని దాటుకుని మన మనసుని ఎట్లా సమాధానపరుచుకోవచ్చో ఈయన చాలా చాలా తేలిగ్గా చెప్పారు. ఆ ఎదుటివాళ్ళు తప్పు చేస్తేనట మనం వాళ్ళని పనిష్ చేయాలి అని కోరుకోకూడదట, వాళ్ళని క్షమించాలట. అదే మనం తప్పు చేస్తే నిరంతరం క్షోభపడాలట. అయ్యో నేను వాళ్ళని బాధ పెట్టాను అనుకుంటేనట అమూల్యమైన రత్నాలట, ఎట్లా అగాధ సముద్రంలో లభించిన అమూల్య రత్నాలట. గనక మన బాధర్బందీ లేకుండా ఉండాలన్నా, మనం చక్కగా అన్ని కోరికలు తీరాలన్నా, మనం ఆనందం సంతృప్తి అనే ధనంతో విలసిల్లాలన్నా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన అందరి జీవితాలు నందనవనంగా అవుతాయి. ఇదే మన కుసుమహరనాథులు మనకి నేర్పిన పాఠాలండి. నాకు నేర్పిన పాఠాలు. వాటి మూల నేను ఆయన ప్రేమతో ఆనందపడుతున్నాను. మీరందరూ కూడా అట్లాంటి ఆనందం పొందాలని కోరుకుంటున్నాను. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో గల శ్రీ విజయేశ్వర సహిత విజయదుర్గాదేవి ఆలయ కలశ జ్యోతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కలశాలతో జ్యోతులతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మారిస్పేటలోని చంద్రబాబు నాయుడు కాలనీలో గల శ్రీ విజయ సహిత విజయదుర్గాదేవి ఆలయ కలశ జ్యోతి మహోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. గంగానంపేటలోని గంగానమ్మ తల్లి దేవస్థానం నుండి కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, కాళికా వేషధారణల మధ్య స్వాములు, భవానీలు కలశాలతో జ్యోతులతో ఊరేగింపుగా దేవస్థానంకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవి ఉపాసకులు బాలజంగం రాజా గురుభవాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చిన్ని, ఫణికృష్ణ, గోపి, పాండు, శ్యామ్, రాము, సాయి, మణి, నాని, మహేష్ పర్యవేక్షించారు. చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో ఇంటర్నేషనల్ అంబాసిడర్ అండ్ ఫీస్ కార్పొరేషన్ నేతృత్వంలో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ను పురస్కరించుకుని అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో పాత్రికేయులకు, సంఘ సేవకులకు అవార్డులను ఇచ్చి సన్మానించింది. ఇండియన్ అంబాసిడర్స్ ఫీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మానవ హక్కులు, సామాజిక స్పృహ అనే విషయాలపై సమావేశం జరిగింది. ఏపీపీ పరిసపోగు సునీల్ మాట్లాడుతూ మానవ హక్కుల పట్ల రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, మానవ హక్కుల విషయంలో చరిత్రలో ఉన్నటువంటి ప్రాధాన్యతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి శేఖర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి విశ్వ మానవుడిగా తన గురించి మాత్రమే కాకుండా మన అనే కోణంలో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. అడిషనల్ ఎస్పీ దియో ఫిలాస్, డి శేషగిరిరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు పాత్రికేయులు విఎస్ మణికాంత్, రాష్ట్ర వార్తా ఎడిటర్ కె రమేష్ కుమార్లను సన్మానించారు. ఐఏపీసీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బిషప్ ప్రవీణ్ వర్మ, పినపాటి సురేష్ పర్యవేక్షించారు. మరి హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేయటం అనేది చాలా సంతోషించదగిన విషయం. మరి ఈ సందర్భంగా మనకి సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని దూరం చేసే విధానంలో మరి అణగారిపోయినటువంటి వ్యక్తుల యొక్క హక్కుల్ని మనం కాపాడే విషయంలో మనం మరి ముందడుగు వేయాలని ఆ దిశగా మన అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క అసమానతలు అతి త్వరలో రూపుమాపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా విశ్వమానవుడిలాగా ఆలోచిస్తే, నాది అనేది కాకుండా మనది అనేది ఆలోచిస్తే మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళని మనం ఆదుకునే దిశగా మనం ముందుకు వెళ్తాము. తద్వారా మరి అనేక మందిని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవడానికి, వారిని ఆ యొక్క మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి వారిని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈరోజు అవార్డులు ఇస్తున్నారు ఇద్దరు జర్నలిస్టులకు కూడా. మరి వారి యొక్క సేవలు చాలా అమోఘం. మరి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా అందరినీ సమాయత్తం చేయడానికి వారి కృషి చాలా గొప్పది. మరి ఈ సందర్భంగా వారిని సన్మానించడం అనేది చాలా సంతోషించదగిన విషయం అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాయంత్రము మరి తెనాలి దిండుపాలె గ్రామంలో ఇంటర్నేషనల్ అంబాసిడర్స్ పీస్ కార్పొరేషన్ సంస్థ ద్వారా మానవ హక్కుల అండ్ సోషల్ జస్టిస్, హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి విమెన్స్ పీస్ కమిటీ మరి సిద్ధపరిచిన ఈ మీటింగ్ విషయంలో మరి ఇద్దరు విలేకరులని సన్మానించడానికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలను మరి వారిచ్చిన అనేకమైన సూచనలు పాటించడానికి, ఎందుకనంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఒకటే కాదు, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏపీపీ గారు చూసినట్లయితే మరి వారు కూడా మరి చట్టాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తాయని వారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఒక స్పృహను కల్పించడం జరిగింది. మరి అలాగే మన మధ్యలో ఉన్న క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి గారు శేఖర్ గారు కూడా మరి వారు తగిన విధముగా మానవ హక్కుల గురించి మాట్లాడటం ఎంతో సంతోషకరంగా ఉంది. హక్కులు అనే దానికి వచ్చేసరికి ఐక్యత కలిగి ఉండటం. ఇందాక మనం ఒక మాట అనుకుంటున్నాం, ఏమని అంటే తల దగ్గర నుంచి అరికాల వరకు, మంగళవాడి దగ్గర నుంచి చెప్పులు కుట్టేవాడి వరకు, చాకలవాడు, అలాగే మన దేహంలో ఉన్న ప్రతి భాగానికి సంబంధించిన అనేక జాతుల దగ్గరికి వెళ్ళి మనము జీవనమును కానీ, ఆహారము కానీ, వృత్తి కానీ అనేక రకాలుగా మనం కలిసి ఉంటున్నాం. కానీ అలాంటి కలిసి ఉంటున్న అందరినీ కొన్ని వర్గాలు విభజన చేస్తూ ఉన్నారు. అలా విభజన చేయటం వల్ల ప్రతి కులంలోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి మతములోనూ బలహీనుడైన వాడు, పేదవాడు అణిచివేయబడతా ఉన్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో రోటరీ క్లబ్, బీజేఆర్ మైనింగ్, సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సైకిల్ స్టాండ్, డైనింగ్ హాల్ని ప్రారంభించిన డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి. 17 లక్షలతో స్కూల్ విద్యార్థులకు ఈ వసతి కల్పించినట్లు రోటరీ క్లబ్ నిర్వాహకుల వెల్లడి. తెనాలిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం. వేలాది మంది భక్తులు పాల్గొనాలని శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ పిలుపు. కరపత్రాలను ఆవిష్కరించిన నిర్వాహకులు. పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాలు. 51 మంది పుణ్య దంపతులు వ్రతాన్ని ఆచరించినట్లు శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ వెల్లడి. తెనాలి మండలంలో ప్రశాంతంగా ముగిసిన 6 నీటి సంఘాల ఎన్నికలు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఎన్నికైన అభ్యర్థుల ప్రకటన. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.